ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్ అనకూడదు. ఇదేంటి సార్ గుడ్ జాబ్ అయితే ఏమైంది సార్ అంటే, మీరు గుడ్ జాబ్ అన్నారంటే చాలా జాబుల్ని బ్యాడ్ చేసేసినట్లు లెక్క. మీరు చెప్పకపోవచ్చు. ఇప్పుడు రాజుగారి రెండో భార్య చాలా మంచిదంటే, మరి మొదటి భార్య చెడ్డదని వచ్చేసినట్టుగా ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్ అంటే మీకు కావాల్సింది గుడ్ జాబ్, మిగతా అన్ని జాబ్లు బ్యాడ్ జాబ్స్ అన్న సెన్స్ రాకూడదండి. అందుకే ఎఫెక్టివ్ కాదు అంటారు. మరి ఏమనాలి సార్ గుడ్ జాబ్ కాకుండా అంటే, హీఈస్ బ్లైండ్ అని అనకూడదు. ఓకే. అతను గుడ్డివాడు అని చెప్పేసి హీఈస్ బ్లైండ్ అని అనకూడదు. ఓకే. తప్పా అది అంటే తప్పు కాదు. గ్రామర్ దోషాలు ఏమన్నా ఉన్నాయా అందులో? ఏమీ లేవు. సబబు కాదన్నమాట. అలాంటివి. అంటే హీఈస్ బ్లైండ్ అని అనకూడదు. సో చాలా మంది ఈజ్ షీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అనొచ్చు కదా! ఇప్పటికీ చేస్తున్నప్పుడు. ఈజ్ షీ వర్కింగ్ అని ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో చెప్పొచ్చు కదా! ఇక్కడ చెప్పడం ఎందుకు అని డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా కొన్ని మాటలు సింపుల్ ప్రెజెంట్‌లో మాత్రమే చెప్పాల్సొస్తది. కొన్ని మాటలంటే కొన్ని వర్బ్స్. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూయస్‌కి సూట్ అవ్వవన్నమాట. కొన్ని వర్బ్స్. ఎందుకు సూట్ కావు? ప్రెజెంట్ ఇప్పుడే గదా! ఇప్పుడు జేస్తున్నారు గదా! అప్పుడు ప్రెజెంట్ కంటిన్యూయస్సే కదా! అని డౌటొస్తది. అంటే కొన్నేమో ఈ వర్బ్‌ని ఈ టెన్స్‌లో వాడొద్దు అని చెప్తారు. కొన్నేమో ఇలా చెప్పడం గ్రామర్ పరంగా కరెక్టే గాని చెప్పకూడదు అని జెప్తారు. ఎందుకు? అంటే అది ఎఫెక్టివ్ కాదు అని జెప్తారు. సో, ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో చెప్పకూడని కొన్ని పనుల్ని సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పే పనుల్ని అవేంటంటే ఫిజికల్ వర్క్స్ కానివి. మెంటల్ వర్క్స్ అంటే కనిపించవు. చూడ్డానికి కనిపించవు. కొన్ని పనులు ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను కనిపిస్తుంది. ఓకే. నేను తింటున్నాను కనబడతది. నేను తాగుతున్నాను కనబడతది. నేను చదువుతున్నాను కనబడతది. అలా మనం కొన్ని పనులు కనపడతాయి. మనం చెప్పొచ్చు చూడగానే ఓహ్! హి ఈస్ ప్లేయింగ్. ఓకే. షీ ఈస్ రీడింగ్ సంథింగ్. ఓకే. హి ఈస్ వాచింగ్ టీవీ అని చెప్పొచ్చు మనం. కొన్ని పనులు మనం చెప్పలేం. ఓకే. అలాంటివంటే ఆహ్, అతడు ప్రేమిస్తున్నాడు. మనకెట్లా తెలుస్తది? అది ప్రేమ అనేది బయటకి కనిపించేది గాదు అది. అది 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 మైండ్ సెట్‌కి సంబంధించింది. వి కాంట్ సీ థట్. నాట్ ఎ ఫిజికల్ యాక్షన్. అతడు ద్వేషిస్తున్నాడు. అంటే ఒకళ్ళని ద్వేషించడం కనపడదు. ఓకే. హి ఈస్ లవింగ్ అని అనకూడదు. హి ఈస్ హేటింగ్ అని అనకూడదు. అతను కోరుకుంటున్నాడు. అంటే వాంట్ అనే వర్బ్. హి వాంట్స్ వాటర్ అంటే హి వాంట్స్ వాటర్ అని చెప్పొచ్చు. కానీ హి ఈస్ వాంటింగ్ సమ్ అని చెప్పకూడదు. వాంట్ అనే వర్బ్‌కి ఇంగ్ ఫార్మ్ లేదు. కంటిన్యూయస్‌లోను చెప్పకూడదు. ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఏ కంటిన్యూయస్‌లోను చెప్పకూడదు. వాంట్ అనే వర్బ్‌కి ఇంగ్ ఫార్మ్ పెట్టి. అదెప్పుడూ సింపుల్ ప్రెజెంట్‌లో ఉండాలి. హి వాంట్స్ వాటర్. షీ వాంట్స్ వాటర్. ఐ వాంట్ వాటర్. ఇప్పటికి నేను కోరుకుంటున్నాను. అయినా ఐ వాంట్ వాటర్. ఓకే. అలాగే ఐ లవ్ మై పేరెంట్స్. ఐ యామ్ లవింగ్ మై పేరెంట్స్ నాట్ కరెక్ట్. ఓకే. సో, ఐ హేట్ యూ. నాట్ ఐ యామ్ హేటింగ్ యూ. ఓకే. దట్స్ నాట్ కరెక్ట్. అలాగే ఐ థింక్, థింక్. థింకింగ్ కనపడదు. నేనిలా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే మీకు కనపడతదా? ఓకే. ఏదో మీరు అనుకుంటుర్రు ఏదో ఆలోచిస్తున్నాడని గాని, ఆ ఆలోచించేది మనకు కనపడదు. కాబట్టి థింకింగ్ గూడా అనకూడదు. సో, హి థింక్స్ సంథింగ్ అంతే. హి ఈస్ థింకింగ్ సంథింగ్ రాంగ్. ఓకే. ఆహ్, యాహ్! ఐ యామ్ అండర్‌స్టాండింగ్. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ అనొద్దు. నాక సార్ నాకిప్పుడు అర్థమవుతుంది సార్ మీరు చెప్పేది అనకపోతే ఎట్లా? ఐ యామ్ అండర్‌స్టాండింగే గదా! అర్థం అవ్వడం అనే ఒక పని మీకు కనపడదు. నాట్ ఫిజికల్ యాక్షన్. ఓకే. సో, ఆహ్, మనకు తెలీదు. వాళ్ళకి అర్థమవుతుందో, అర్థం కావట్లేదో చూసి చెప్పలేం మనం. సో, అది ఫిజికల్ యాక్షన్ గాదు. సో, యాహ్! ఐ అండర్‌స్టాండ్. ఐ అండర్‌స్టాండ్. యెస్ సర్. ఐ అండర్‌స్టాండ్. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ రాంగ్. ఓకే. ఐ అండర్‌స్టాండ్ రైట్. ఓకే. సో, అట్లా కొన్ని వెర్బ్స్.
కొన్ని వర్బ్స్ కి మనం సింపుల్ ప్రెజెంట్ తప్ప ప్రెజెంట్ కంటిన్యూస్ సూట్ కాదనమాట. మరి ఇంకో కొన్ని అన్నారు కదా, ఏవో గ్రామర్ పరంగా కరెక్టే గాని ఎఫెక్టివ్ కాదు, అలా చెప్పడం మంచిది కాదు, ఎఫెక్టివ్ వే ఆఫ్ స్పీకింగ్ కాదు అన్నారు కదా. అవేంటి అంటే కనుక వర్కింగ్ అనే వర్బ్ ఉంది. యాక్చువల్గా హీఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా, తప్పేం కాదు. షీఈస్ వర్కింగ్ ఇన్ కెనడా, తప్పేం కాదు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, తప్పు కాదు. కానీ వర్క్ అనే వర్బ్ని ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్పడం అంత మంచిది కాదు అంటారు. ఎందుకు మంచిది కాదంటే హీఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా అన్నప్పుడు దాని సెన్స్ ఎలా వస్తుందంటే ఆయనకి నిలకడ ఉండదు. ఓకే, ఓసారి అమెరికాలో చేస్తారు, ఓసారి కెనడాలో చేస్తారు, ఓసారి ఆస్ట్రేలియా అంటాడు, మారిపోతూ ఉంటారనమాట. హీ డజంట్ హ్యావ్ స్టెబిలిటీ. అలాంటి ఆయన ప్రస్తుతానికి అదిగో అక్కడ ఎలగబెడుతున్నారు అనే సెన్స్ వచ్చేస్తుంది వెనకాల. స్టాండర్డ్ లేని ఒక వ్యక్తి అనే ఒక 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 ఇది వస్తుంది అనమాట. అందుకే అల్లుడు గారు ఏం చేస్తున్నారు అని అడగకూడదు, ఏం చేస్తుంటారు అని అడగాలి. అంటే వాట్ ఈజ్ హీ డూయింగ్ అని వాట్ ఈజ్, వేర్ ఈజ్ హీ వర్కింగ్, వాట్ ఈజ్ హీ డూయింగ్ కన్నా కూడా వాట్ డస్ హీ డూ ఏ కరెక్ట్ అనమాట, ఎఫెక్టివ్ అది. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ అమెరికా అంటే మనల్ని మనమే ఇన్స్టాల్ చేసుకున్నట్టు. ఎందుకు అంటే మనం టెంపరీగా చేస్తున్నా కానీ స్టాండర్డ్ గానే చెప్పాలి. ఓకే, యా ఐ వర్క్ ఇన్ అమెరికా, ఐ వర్క్ ఇన్ అమెరికా, ఐ వర్క్ ఇన్ అమెరికా, యా ఐఎమ్ వర్కింగ్ ఇన్ అమెరికా. మనం ఇన్సల్ట్ అయినట్లు లెక్క. మనకి స్టాండర్డ్ లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఏదో ఇలా చేస్తున్నాను అన్నట్టు ఉండకూడదు అనమాట. ఓకే, అట్లా మై సన్ ఇన్ లా వర్క్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అతనికి స్టాండర్డ్. ఓకే, మై సన్ ఇన్ లా వర్క్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ అమెరికా అని చెప్పాలి తప్ప అది గౌరవం. మై సన్ ఇన్ లా ఈస్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రెసెంట్లీ అని చెప్పారనుకోండి, అల్లుడు గారి జాబ్ కి గ్యారంటీ లేదనమాట. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ తర్వాత ఏం చేస్తారా ఆయనకే తెలీదు అని ఒక వెనకాలే అది వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కొన్నింటిని ఇలా ఎఫెక్టివ్ కాదు, వర్క్ అనే దాన్ని చెప్పకూడదు అంటారు. ఓకే, కంటిన్యూస్ లో చెప్పకూడదు అని అంటారు అనమాట. లివ్ అనేది ఒకటి. ఓకే, సార్ ఐఎమ్ లివింగ్ ఇన్ కెనడా, అది మిమ్మల్ని మీరు అవమానపరుచుకున్నట్టే. ఏ సార్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము వేరే కంట్రీకి వెళ్తాం, మేము మాకంటే స్టాండర్డ్కి ఒక చోటు ఉండం, మేము మారుతుంటాం, ఐఎమ్ వర్కింగ్ అయినా సరే మీరు ఎక్కడ ఉంటే అక్కడే ప్రజెంట్ టెన్స్ లో చెప్తేనే గౌరవం. సో యా యాక్చువల్లీ ఐ ఐ ఐ లివ్ ఇన్ కెనడా అని చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ కాకుండా సింపుల్ ప్రజెంట్. ఓకే, ఐ లివ్ ఇన్ కెనడా, మై హస్బెండ్ my husband works as a software engineer in Canada, we live in Canada. అంతే, ప్రజెంట్ కంటిన్యూస్ వద్దు వీటికి. ఓకే, కొన్ని ఎఫెక్టివ్ కాదనమాట. ఇప్పుడు చూడండి, హీస్ బ్లైండ్ అని అనకూడదు. ఓకే, అతను గుడ్డివాడు అని చెప్పేసి హీస్ బ్లైండ్ అని అనకూడదు. ఓకే, తప్ప అది అంటే తప్పు కాదు. గ్రామర్ దోషాలు ఏమన్నా ఉన్నాయా అందులో? ఏమీ లేవు, సబబు కాదన్నమాట. అలాంటివి అంటే హీఈస్ బ్లైండ్ అని అనకూడదు. హీఈస్ విజువల్లీ ఛాలెంజింగ్ పర్సన్ అంటే చాలా గౌరవంగా మనం అతన్ని అతని గురించి చెప్పినట్లు లెక్క. హీఈస్ విజువల్లీ ఛాలెంజింగ్ పర్సన్ అనాలి. అదే విధంగా హీఈస్ మెంటల్ అనకూడదు. తప్ప అంటే తప్పు కాదు కానీ సబబు కాదు. సో హీఈస్ మెంటల్లీ ఛాలెంజింగ్ పర్సన్ అని చెప్పాలన్నమాట. ఓకే, సో ఇలాంటివి కొన్ని కొన్ని. ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్ అనకూడదు. ఇదేంటి సార్ గుడ్ జాబ్ అయితే ఏమైంది సార్ అంటే, మీరు గుడ్ జాబ్ అన్నారంటే చాలా జాబుల్ని బ్యాడ్ చేసేసినట్లు లెక్క. మీరు చెప్పకపోవచ్చు. ఇప్పుడు రాజుగారి రెండో భార్య చాలా మంచిదంటే మరి మొదటి భార్య చెడ్డదని వచ్చేసినట్టుగా ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అంటే
మీకు కావాల్సింది గుడ్ జాబ్, మిగతా అన్ని జాబ్లు బ్యాడ్ జాబ్స్ అన్న సెన్స్ రాకూడదండి. అందుకే ఎఫెక్టివ్ కాదు అంటారు. మరి ఏమనాలి సార్ గుడ్ జాబ్ కాకుండా అంటే, ఐ వాంట్ టు గెట్ ఏ వెల్ పెయిడ్ జాబ్ అనొచ్చు. ఐ వాంట్ టు గెట్ ఏ ఛాలెంజింగ్ జాబ్ అనొచ్చు. ఐ వాంట్ టు గెట్ ఏ వైట్ కాలర్డ్ జాబ్ అనొచ్చు. మనకి 3 ఛాన్స్‌లు ఉన్నాయి ఇక్కడ. కానీ ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అనుకోండి. బికాస్ ఈవెన్ ఎ స్వీపర్ జాబ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ జాబ్. ఇఫ్ హీ డజంట్ స్వీప్ ద రోడ్స్, we cannot stay. We should give the respect to other jobs also. ఓకే. సో మనం అదర్ జాబ్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. మన మనసులో ఎలా ఉన్నా కానీ చెప్పినప్పుడు అలా చెప్పకూడదు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అలా కొన్నింటిని అలా చెప్తే మంచిది కాదు. కానీ గ్రామర్ పరమైన తప్పులు లేవు. అలా చెప్పకూడదు అంతే. ఓకే. సో అట్లాంటివి. అలాగే కొన్ని వర్బ్స్, కొన్ని ఇట్లాంటివి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? శ్రీలత గారా? మౌనిక సార్. ఎస్, రైట్, మౌనిక గారు. ఓకే, అర్థమవుతుందండి మీకు? ఎస్ సార్. ఓకే ఓకే, రైట్. ఇంకొక సెంటెన్స్ చెప్పేస్తే నేను వేరే ఎవరికన్నా వేరే టాపిక్ కూడా మొదలు పెడతాను ఈరోజు. సో ఓకే, మౌనిక గారు ఇంకొక సెంటెన్స్. ఆమెకి బాగానే అర్థమవుతుందా? డజ్ షీ అండర్స్టాండ్ చెప్పాలి. ఓకే ఓకే, మౌనిక గారు వినిపిస్తుందండి? Hello. Yes, sir. Good evening, sir. Yes, ma'am. Good evening. Actually, one more Monica is there, so you are asking that Monica, I thought. Okay. 2 persons are there with the name Maunika, right? Yes, sir. Yes, sir. Yes, sir. Yes. Okay. T. Maunika garu, right? Now Yeah. she's Yes. continuing. Madam, Yes. No. I am K Monica. She is T Monica. T. Yeah. T. Maunika. Yes. Yes, Yes, sir. sir. I'm Team Monica. Yes, T. Maunika garu, you are doing practice now, right? Yes, sir. Yes, sir. Yeah, let us continue. 2 more sentences I will ask you, right? Okay. Yes, okay. Turn on the mic, madam. You turned off your mic. T. Maunika Sir, garu. please ask someone, sir. Yes, okay, right. Yes. ఓకే, ఇప్పుడు చెప్పండి. డస్ యువర్ హస్బెండ్ గో టు ఆఫీస్ బై కార్? చెప్పండి. Does your husband go to office by car? అవును, మా హస్బెండ్ కార్ లో వెళ్తుంటారు ఆఫీస్ కి. Yes, my husband go to Goes car to. by Goes to. goes. Yes, my husband goes to office by car. మా హస్బెండ్ ఆఫీస్ కి కార్ లో వెళ్ళరు. No, my husband doesn't go to office by car. మీ హస్బెండ్ ఆఫీస్ కి కార్ లో వెళ్ళరా? Does your husband go to office by car? అంటే వెళ్తారా కాదు, వెళ్ళరా. డజంట్ యువర్. Doesn't your husband go to office by car? ఎందుకని అతడు కార్ లో వెళ్ళరు? Why doesn't your husband go to office by car? ఎస్, మీ సిస్టర్ టీచర్ గా పనిచేస్తుంటారా? Does your sister వర్క్. work as a teacher? ఎస్, యా, రైట్. అవును, మా సిస్టర్ టీచర్ గా పనిచేస్తుంటారు. Yes, my sister work as a teacher. Works as a teacher. చెప్పాలి. Works as a teacher. యా, మా సిస్టర్ టీచర్ గా పనిచేయరు. No, my sister doesn't work as a teacher. మీ సిస్టర్ టీచర్ గా పనిచేయరా? Doesn't your sister work as a teacher? ఎందుకు పనిచేయరు? Why doesn't your sister work as a teacher? ఓకే, రైట్. నెక్స్ట్, మీ దగ్గర సఫిషియెంట్ గా డబ్బులున్నాయా? Do you have sufficient money? నా దగ్గర సఫిషియెంట్ గా మనీ ఉంది. Yes, I have sufficient money. నా దగ్గర సరిపడా డబ్బు లేదు. No, I don't have sufficient money.
మీ దగ్గర సరిపడా డబ్బు లేదా? Doesn't your does Don't don't you you have? sufficient money? ఉమ్. Don't you have sufficient money? ఎందుకని మీ దగ్గర సఫిషియెంట్ గా మనీ లేదు? Why don't you have sufficient money? ఎస్ రైట్. నెక్స్ట్, ఆమె హైదరాబాద్ లో పనిచేస్తుంటారా? Does she work in Hyderabad? అది అవును, ఆమె హైదరాబాద్ లో పనిచేస్తుంటారు. Yes, she works in Hyderabad. ఆమె హైదరాబాద్ లో పనిచేయరు. No, she doesn't work in Hyderabad. ఏంటి, ఆవిడ హైదరాబాద్ లో చేయరా? Doesn't she work in Hyderabad? ఎందుకని ఆమె హైదరాబాద్ లో చేయరు? Why doesn't she work in Hyderabad? ఓకే. మీ సిస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడతారా? Do your sister speak in English? డస్ యువర్ సిస్టర్, ఎందుకంటే Sorry. థర్డ్ పర్సన్ సింగులర్. చెప్పండి. Okay. Does she your sister speak in English? అది అంటే డజ్ షీ అంటే ఆమె మాట్లాడతారా అని, అంటే డస్ యువర్ సిస్టర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీ సిస్టర్ Okay. వన్ Does your sister speak in English? అవును, మా సిస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. Yes, my sister speaks in English. ఎస్, మా సిస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడరు. No, my sister speak in English. Doesn't speak in English. ఎస్, మై సిస్టర్ డజంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వన్స్ అగైన్, No, my sister doesn't speak in English. మీ సిస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడరా? Doesn't your sister speak in English? ఎందుకు మాట్లాడరు? Why doesn't your sister speak in English? ఎస్ రైట్. మీ ఫాదర్ మీకు కాల్ చేస్తుంటారా? Does your father call to me? కాల్ యూ. డస్ యువర్ ఫాదర్ Call you. కాల్ యూ? చెప్పండి మళ్ళీ. Call. Does your father call you? Called you, sir, call you. Okay, it is Call. verb. Present tense, simple present. Does your Does your father call you? call you? మీ మదర్ కాల్ చేస్తారా? Does your mother call you? మీ ఫాదరు మదరు మీకు కాల్ చేస్తారా? ఫ్లోర్లో అయిపోయింది. Do your parents call you? డూ యువర్ ఫాదర్ అండ్ మదర్ కాల్ యూ? ఓకే, నేను అడిగింది అయితే అది. Okay. చెప్పండి. Do father and mother call you? యా, డూ యువర్ ఫాదర్ అండ్ మదర్ కాల్ యూ? వన్స్ Call అగైన్. you. Do your father and mother call you? ఎస్ రైట్. నెక్స్ట్, హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటారు. ద హెడ్ మాస్టర్ He he teaches. Sorry, sir. ద హెడ్ మాస్టర్ టీచర్స్ ఇంగ్లీష్. చెప్పండి. The headmaster teaches in English. టీచర్స్ ఇంగ్లీష్, అంతే. ఓకే, Teaches English. Okay. The headmaster teaches English. ఇప్పుడు క్వశ్చన్ అది, హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ టీచ్ చేస్తారా? Does the headmaster teach English? అవును, హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటారు. Yes, headmaster teaches English. హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ టీచ్ చేయరు. No, the headmaster does. Sorry, no, he doesn't. He కూడా మెన్షన్ చేయొచ్చు కదా సార్. చేయొచ్చు, నాకు కంప్లీట్ గా చెప్పడం అలవాటు కావాలి. ఓకే, ద హెడ్ Okay, no, the headmaster doesn't speak. Doesn't teach English. ఓకే, హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ టీచ్ చేయరా? Doesn't the headmaster teach English? హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ ఎందుకు టీచ్ చేయరు? Why doesn't the headmaster teach English? ఓకే రైట్. నెక్స్ట్, మీకు మనీ అవసరమా? Do you have money? Do you ఉందా కాదు, అవసరమా? Do you need money? ఎస్, నాకు మనీ అవసరం. Yes, I need money. నాకు మనీ అవసరం కాదు.
No, I don't have. No, I don't. I don't need money. మీకు మనీ అవసరం కాదా? Don't you need money? మీకు మనీ ఎందుకు అవసరం కాదు? Why don't you need money? ఆమెకి మనీ అవసరమా? Does she need money? అవును, ఆమెకి మనీ అవసరం. Yes, she does. She does need money. అక్కడ షీ She డస్ does need అంటే money. అది షార్ట్ కట్ ఆన్సర్. Yes. షీ డస్ ఇది Yes. అయిపోద్ది. నాకు ఫుల్ గా Mm. షీ నీడ్స్ మనీ. ఎస్, షీ Okay. నీడ్స్ మనీ. చెప్పండి. Yes, she needs money. ఆమెకి డబ్బు అవసరం కాదు. No, she doesn't need money. ఆమెకి మనీ అవసరం కాదా? Doesn't she need money? ఎందుకు అవసరం కాదు? Why doesn't he? Why doesn't she need money? ఎస్, రైట్. మీ బ్రదర్ కి మనీ అవసరమా? Does your brother need money? అంతే. డస్ యువర్ బ్రదర్ నీడ్ మనీ? మా బ్రదర్ కి మనీ Mm. అవసరం. Yes, my brother needs money. మా బ్రదర్ కి మనీ అవసరం కాదు. No, my brother doesn't need money. మీ బ్రదర్ కి మనీ అవసరం కాదా? Doesn't your brother need money? మీ బ్రదర్ కి మనీ ఎందుకు అవసరం కాదు? Why doesn't your brother need money? ఓకే, ఎస్, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. Okay, చాలా బాగా చెప్పారు. thank you. ఓకే, Okay. నెక్స్ట్. ఇలా నిన్న చెప్పని వాళ్ళు ఈరోజు ఛాన్స్ తీసుకోవాలి. ఓకే, ఈస్ దేర్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఎస్టర్డే? Monica, sir. ఎస్, మౌనిక గారు. ఎస్, చెప్పండి. ఓకే, రైట్. మీ హస్బెండ్ ఆఫీస్ కి కార్ లో వెళ్తుంటారా? Does your husband go to in car? డస్ యువర్ హస్బెండ్ గో టు ఆఫీస్ బై కార్? Does your చెప్పాలి. Sorry, does your husband గో టు ఆఫీస్ go to office by car? బై కార్. By సో car. ఇక్కడ ఏంటంటే బైక్ మీద వెళ్తారా అంటే ఆన్ బైక్ అని అంటాం. కార్ లో వెళ్తారా అంటే బై కార్ అని అంటాం. ఇంకా ఫ్లైట్ అంటే బై ఫ్లైట్. ట్రైన్ అంటే బై ట్రైన్.